ఆనాడు నుండి ఈనాటి వరకు కూడా ఈ రోజుకి కూడా మహిళా కూలి వేరుగా పురుషుడు కూలిగా వేరుగా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే నువ్వు మహిళవు కాబట్టి, నువ్వు ఆడదానివి కాబట్టి. ఆడదానివి అంటే నువ్వు మాతో పాటు సమానం కాదు, నువ్వు మాకంటే తక్కువ అనేటువంటిది చెప్పాయి. ఇది ఓన్లీ పలానా మతమనో పలానా మతంలో ఉంది పలానా మతంలో లేదు అనేది లేదు, అన్నింటిలో అదే ఉంది. ఎందుకు అంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, ఉదాహరణకి హిందూ ధర్మశాస్త్రాల్లో మొత్తంలోనే దాదాపు మనుస్మృతిలో 67 శ్లోకాల దాకా మహిళల గురించి చెప్పబడ్డాయి. ఆ 67 శ్లోకాలలో ఒక శ్లోకం మినహాయిస్తే మిగతా 66 శ్లోకాలు స్త్రీని అణిచివేయటం కోసం ఏర్పాటు చేయబడ్డాయి అనేటువంటిది అర్థం చేయిస్తుంది. నా స్త్రీ స్వాతంత్రం అనర్హతి అని చెప్పేటువంటి మాట దాంట్లోనే చెప్పబడింది. స్త్రీ అనేటువంటి మనిషి ఎవరైతే ఉన్నారో, స్త్రీ అనేట ఆమె ఈ దేశంలో ఒక ఏమంటారు మనుస్మృతిలో ఏమని పేర్కొనబడ్డదంటే, స్త్రీ అంటే బాల్యంలో తండ్రి చాటున పెరగాలని, యవనంలో భర్త పాదాల అడుగుల్లో బతకాలని, వృద్ధాప్యంలో భర్త మరణానంతరం తిరిగి కొడుకుల కంట్రోల్లో బతకాలి తప్ప ఒంటరిగా స్త్రీ ఉండటానికి వీల్లేదని చెప్పేసి చెప్పింది. అట్లాగే స్త్రీని సమానత్వాన్ని అంగీకరించడం, తన భర్త ఏదైనా కారణం తేట చనిపోతే సతీ సాగమనాన్ని సృష్టించింది. భర్త చనిపోయి చితి మండుతూ ఉంటే బతికున్నటువంటి భార్యను తీసుకుపోయి సజీవ దహనం చేసినటువంటి ఒక తప్పుడు విధానం. బతికున్న మహిళ, నువ్వు బతికుండి ఏం చేస్తావు, నీ పురుషుడు లేడు కదా నీ వెనక, నీకు బాల్యం కాదు నీది, యవనం అనుకో, నీ భర్త చనిపోయి నువ్వెందుకు ఉండాలి ఈ దేశంలో, ఉండడానికి వీలేదు అని చెప్పి సతీ సాగమనం. బ్రిటిష్ వాళ్ళు వచ్చినాక సతీ సాగమనాన్ని రద్దు చేశారు. సతీ సాగమనం వచ్చింది, బాల్య వివాహాలు వచ్చినాయి. ఒకవేళ భర్త చనిపోయిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు నువ్వు చావటానికి వీల్లేదని చెప్పేసి చట్టాలు చేసిన తర్వాత, ఒకవేళ వితంతువు అయితే తెల్లబట్ట కట్టుకొని చీకటి గదిలో ఉంచి బొట్టు తీసేసి అట్లాగే గాజులు పగలగొట్టి చీకటి గదిలో ఉంచినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ తిరిగి మరో వివాహం చేసుకోవడానికి వీల్లేదనేటువంటి కండిషన్స్ పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అంటే స్త్రీని ఒక సమానత్వం వైపు ప్రయాణం చేయడానికి ఈ మతాలు ఏవి అంగీకరించలేదు ఎట్టి పరిస్థితులలో. ముస్లిం మతాన్ని చూసుకోండి మీరు, ఇస్లాం మతం ఏం చెప్పింది, ఒక స్త్రీ కళ్ళు తప్ప మిగతా శరీర అవయవాలు ఏది కనపడనియదు సమాజానికి. బుర్కా వేసి పెడతారు. ఎండాకాలంలో నల్లటి దుస్తులు ధరిస్తే ఎక్కువ ఎండ సూర్యరశ్మి మీద హెవీ టెంపరేచర్ మీద పడుతుంది. షర్ట్ వేసుకున్నా మనం ఉండలేము, షర్ట్ వేసుకున్నా ఉండలేము. అట్లాంటిది బుర్కా వేసుకొని 42 డిగ్రీలు ఎండ కొడుతున్నటువంటి మేలో, ఏప్రిల్ చివరిలో మేలో కూడా ఆ మహిళలు నడుస్తూ ఉంటే ఎంత ఇబ్బంది అనిపిస్తుంది. అట్లాంటిది ఒక అశాస్త్రీయమైనటువంటి తప్పుడు పద్ధతి, ఒక మూఢత్వ పద్ధతులన్నింటినీ కూడా వీళ్ళు ఆకలింపు చేసుకొని దాన్ని అమలు జరుపుతున్నటువంటి తీరు. వాళ్ళు పవిత్రత గురించి మాట్లాడతారు ఇట్లా వేసుకొని. ఎక్కడ మసీదులకు వచ్చి మసీదుల్లో అల్లాను స్మరించుకోవటం వల్ల, అల్లాను వాళ్ళ ఆరాధ్య దైవం అల్లా దగ్గరికి వచ్చి మసీదుల్లో వీళ్ళైతే పోయి మోకాళ్ళ మీద వంగబడి ప్రార్థన చేస్తారే, నమాజ్ చేస్తారే, మరి మహిళలు ఎందుకు అందులోకి రానియరు? మహిళను మనిషిగా ఇస్లాం చూడట్లేదని చెప్పినట్టే కదా. క్రిస్టియానిటీలో నాకు తెలిసి కూడా పాస్టర్స్ పెద్ద సంఖ్యలో ఉన్నట్టు కనపడరు, పురుషులే అత్యధికులుగా ఉంటారు. మనం ఒక స్త్రీ నెలసరి ఉంటుందని చెప్పి శబరిమల టెంపుల్లోకి రానియకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. స్త్రీ అంటే రాకూడదని. స్త్రీని అసలు ఎక్కడా లెక్కలోకి తీసుకుంటున్నటువంటి పరిస్థితి లేదు. స్వయాన మన దేశ రాష్ట్రపతిగా ఉన్నటువంటి ద్రౌపది ముర్మును అయోధ్య రామ మందిర ప్రారంభానికి రానియరైతే, నూతన పార్లమెంటు భవనానికి రానియకపోతే, ఇంకా స్త్రీని ఎక్కడ వీళ్ళు సమానంగా చూసేటువంటి పరిస్థితి ఉంటుంది. నాడే కాదు నేడు కూడా సమానత్వంగా చూసినటువంటి దాఖలాలు లేవు. స్త్రీ నిరంతరం కొట్లాడుతుంది, నాకు సమానత్వం ఉండాలి, నన్ను మనిషిగా గుర్తించండి, నాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి, నాకు పని గంటలు తగ్గించండి అని చెప్పేసి కోరుతుంది, పోరాడుతుంది, చాలా ఏళ్ళుగా తిరుగుబాట్లు చేస్తుంది. అనేక పోరాటాల్లో స్త్రీల భాగస్వామ్యం చాలా క్లియర్ కనబడుతుంది. అన్నట్టు సమాన పనికి సమాన వేతనం అనేది కూడా ప్రస్తుతం 2025లో కూడా ఒక సమస్యగా ఉంది కదా. సమానమైనటువంటి పనికి సమాన వేతనం అనేటువంటిది ఈ రోజుకి రావట్లేదు. ఇప్పుడు మీరు అడ్డా మీదకి కూలికి పనికి పోతే 1000 రూపాయలు పురుషుడికి ఇచ్చి స్త్రీకి 600 500 ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని మార్పు చేయాల్సింది రాజ్యాంగబద్ధంగా ఏలుతున్నటువంటి పాలకుల బాధ్యత. చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పేసి భారత రాజ్యాంగం పేర్కొంది. మరి చట్టం ముందు అందరూ సమానులే అన్న తర్వాత ఒకే పనికి సేమ్ పని మట్టి పనికి పోతాను. ఒక పురుషుడు ఒక స్త్రీ పోయినప్పుడు ఇద్దరు ఒకే పని చేసినప్పుడు ఎందుకు ఇస్తున్నావు? నువ్వు ఆడదానివి కాబట్టి, తక్కువ కాబట్టి, పురుషుడితో సమానం కాదు కాబట్టి, 1000 సంవత్సరాల మనుస్మృతి ధర్మశాస్త్రాలన్నీ ఇవే ఘోషించాయి కాబట్టి అట్లా ఇస్తున్నావు. కానీ పని మాత్రం సమానమే. వాళ్ళ సంఖ్యరీత్యా ఏమైనా తక్కువ ఉందంటే సమాజంలో
145 కోట్ల మంది జనం ఉంటే దాంట్లో 50% మహిళలు ఉన్నారు. అంటే సమాజంలో సగభాగం ఉన్నటువంటి స్త్రీలను అణిచివేయటానికి కావలసినటువంటి అనేక మతం పేరుతో, ధర్మశాస్త్రాల పేరుతో, వేదాల పేరుతో, శ్లోకాల పేరుతో వివిధ రూపాల్లో అణిచివేయటం అనేటువంటిది జరిగింది. ఆ కారణం చేత ఈ రోజుకి కూడా మహిళలకు స్వేచ్ఛ కానీ, సమానత్వం కానీ, స్త్రీలు విముక్తి కావటం కానీ జరగకుండా పోతున్నటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి.